హలో ఎవ్రీవన్. దిస్ సెషన్ ఈస్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్ అనమాట. హిస్టరీ, మోడర్న్ హిస్టరీ టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఖచ్చితంగా మెయిన్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో చూడండి, ఇన్ ద ఇయర్స్ ఆఫ్టర్ 1919 వి సీ ద నేషనల్ మూవ్మెంట్ స్ప్రెడ్డింగ్ టు న్యూ ఏరియాస్, న్యూ సోషల్ గ్రూప్స్ అండ్ డెవలపింగ్ న్యూ మోడ్స్ ఆఫ్ స్ట్రగుల్. అంటే ఏంటంటే ఆఫ్టర్ 1919 నుంచి మన యొక్క నేషనల్ మూమెంట్ అనేది ఒక కొత్త ఏరియాస్ అంటే బాగా వైడ్ స్ప్రెడ్ అయిందనమాట. అంటే న్యూ ఏరియాస్కి, అలాగే కొన్ని న్యూ సోషల్ గ్రూప్స్, అలాగే కొన్ని న్యూ మోడ్స్ ఆఫ్ స్ట్రగుల్స్, ఇవన్నీ కూడా ఆఫ్టర్ 1919 తర్వాత చాలా జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వార్ క్రియేటెడ్ ఏ న్యూ ఎకనామిక్ సిచ్యువేషన్, పొలిటికల్ సిచ్యువేషన్ ఈజ్ లెడ్ టు హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్. అంటే వార్ జరిగింది కదా, ఎప్పుడు జరిగింది 1914 to 1918. ఆ వార్ జరిగిన తర్వాత మన ఇండియాలో ఏమైంది, ప్రైసెస్ అన్నీ కూడా ఇంక్రీజ్ అయిపోయాయి. సో ప్రైసెస్ అన్నీ కూడా డబల్ ఇంక్రీజ్ అయిపోవడంతో లీడింగ్ టు ఎక్స్ట్రీమ్ హార్డ్షిప్ అనమాట. అంటే ఆ ప్రైసెస్ ఎక్కువ ఇంక్రీజ్ అవడంతో ఏమైంది, ఈ కామన్ పీపుల్ బాగా సఫర్ అయ్యారు. ఎందుకు, గూడ్స్ ఏవైనా పర్చేస్ చేయాలన్నా కూడా ప్రైస్ అనేది చాలా ఎక్కువ అనమాట. సో దానివల్ల మేజర్ వన్ ఆఫ్ ద రీజన్స్ చాలామంది కూడా ఇంకా ఈ మూమెంట్ని వైడ్ స్ప్రెడ్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఇంకా చేశారనమాట. అలాగే విలేజెస్ ఆర్ కాల్డ్ అపాన్ టు సప్లై సోల్జర్స్. అలాగే అప్పుడు వార్ జరిగినప్పుడు ఏం చేశారంటే ఈ విలేజెస్కి బాగా మనది, ఎందుకంటే అప్పుడు బ్రిటిషర్స్ రూల్ చేస్తున్నారు కదా, ఆ వార్లో బ్రిటిషర్స్ కూడా బ్రిటిష్ ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేశారు, మన ఇండియా యొక్క రూరల్ ఏరియాస్కి వెళ్ళి ఫోర్స్ రిక్రూట్మెంట్, అంటే మేము జాయిన్ అవ్వకపోయినా కూడా వీళ్ళు బలవంతంగా కూడా జాయిన్ చేస్తారనమాట. అర్థమవుతుందా? సో అలాగే దీంతోపాటు అది మీకు చెప్పని వార్ వల్ల ఫుడ్ షార్టేజెస్ బాగా వచ్చాయి. అలాగే ఏమైంది, దాంతోపాటు మనకి ఇన్ఫ్లుయెన్స్ ఎపిడమిక్ కూడా అప్పుడే అవ్వడం జరిగింది. సో అప్పుడే 1920 to 21 అప్పుడే జరిగింది. సో అలాగే మన పాపులేషన్ కూడా పెరగడం కూడా జరిగింది అనమాట. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా అర్థమవుతుందా? అయితే మీ అందరికీ తెలిసే ఉంది. అయితే అప్పటి వరకు ఎప్పుడైతే గాంధీజీ ముందు సౌత్ ఆఫ్రికాలో ఉండేవారు అనమాట. సో 1915 జనవరిలో ఇండియాకి సౌత్ ఆఫ్రికా నుంచి రిటర్న్ వచ్చారు. ఎవరంటే గాంధీజీ అనమాట. అయితే గాంధీజీ అంటే వేర్ హీ సక్సెస్ఫుల్ టు ద సత్యాగ్రహ ద్వారా, అంటే అక్కడ రేసిస్ట్ ఉండేది, అంటే ఏంటి, బ్యాక్స్ టు వైట్ పీపుల్ మధ్య గొడవలు ఎక్కువ ఉండేది అనమాట. అది గాంధీజీ ఎలాగా విన్ చేశారంటే త్రూ సత్యాగ్రహ. అంటే ఏంటి, మీకు వైలెన్స్ ఏమీ లేకుండా ఓన్లీ త్రూ నాన్ వైలెన్స్ దగ్గర అక్కడ సాధ్యమయ్యింది అని చెప్పి ఇండియాలో కూడా ఈ విధంగానే గాంధీజీ పోరాటం చేస్తారని చెప్పి అనుకొని ఇండియాకి వచ్చారు. సో అదే అక్కడైతే మనం ఎలా గెలిచామో త్రూ నాన్ వైలెన్స్ ద్వారా, అదే మన ఇండియాలో కూడా త్రూ నాన్ వైలెన్స్ ద్వారా మనకు ఒక ఫ్రీడమ్ సంపాదించని చెప్పి గాంధీజీ గారు అనుకున్నారు అనమాట. అయితే ఫస్ట్ ఏమైంది, గాంధీజీ ఇండియా వచ్చిన వెంటనే ఫస్ట్ ఒకసారి ఇన్ 1917 హీ ఆర్గనైజ్డ్ ఏ సత్యాగ్రహ ఆర్గనైజ్ చేశాడు సపోర్ట్ ద పీజెంట్స్ ఆఫ్ కేదార్ డిస్టిక్ ఆఫ్ గుజరాత్ అనమాట. అంటే ఫస్ట్ 1915 వచ్చిన తర్వాత 1917లో హీ ట్రావెల్ టు చంపారన్ అనమాట. చంపారన్కి ట్రావెల్ అయ్యారు. అది ఎక్కడంటే బీహార్లో ఉంటుంది. టు ఇన్స్పైర్ ద పీజెంట్స్ టు స్ట్రగుల్ అగెన్స్ట్ ద అప్రెసివ్ ప్లాంటేషన్ సిస్టమ్. సో దీనికి ముందు ఏమైందంటే గాంధీజీ ఏం చేశారంటే ఫస్ట్ చంపారన్ అనేది ఎక్కడుందంటే బీహార్లో ట్రావెల్ అయ్యారు. టు ఇన్స్పైర్ ద ప్రీజన్స్ టు స్ట్రగుల్ అగెన్స్ట్ ద అప్రెసివ్ ప్లాంటేషన్ సిస్టమ్ అనమాట. అంటే అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇండిగోనే, అంటే ఇంకేదైనా పండిస్తే ఒప్పుకునేవాళ్ళు కాదంటే ఒక ఇండిగోనే పండించమనేవారు. సో దాని మీద గొడవ అనేది జరిగింది. సో అలాగే ఏమైంది, 1917 ఆర్గనైజ్డ్ సత్యాగ్రహ సపోర్ట్ ద పీజెంట్స్ ఆఫ్ కేదార్ డిస్టిక్ ఆఫ్ గుజరాత్ అనమాట. సో ఎందుకు ఈ కేదార్ డిస్టిక్ ఆఫ్ గుజరాత్కి వెళ్ళి సపోర్ట్ చేయమన్నారంటే ఆ ఇయర్ ఏమైందంటే ఈ కేదార్ డిస్టిక్ ఎవరైతే పీజెంట్స్ ఉన్నారో వాళ్ళకంటూ క్రాప్ ఫెయిల్యూరు, అలాగే ప్లేగ్ ఎపిడమిక్ వ్యాధి రావడంతో ద పీజెంట్స్ ఆఫ్ కేదార్ కుడ్ నాట్ పే ద రెవెన్యూ అనేది పే చేయలేకపోయారు అనమాట. సో వారు డిమాండింగ్ దట్ రెవెన్యూ కలెక్షన్ కుడ్ బి రిలాక్స్డ్. అయితే గాంధీజీ ఎందుకు ఇక్కడ సత్యాగ్రహ ఆర్గనైజ్ చేశారు. అయితే మీకు ఈ 1970లో ఏమైందంటే ప్లేగ్ వ్యాధి, అలాగే క్రాప్ ఫెయిల్యూర్తో పీజెంట్స్ అనేవాళ్ళు ట్యాక్స్ అనేది కట్టలేకపోతున్నారు అనమాట. సో కట్టలేకపోతుంటే అంటే అప్పుడులో బ్రిటిషర్స్ ఏంటంటే ఆ ట్యాక్స్ ఇవన్నీ పేమెంట్స్ అన్నీ కూడా ఏం చేసేవాళ్ళంటే ఫిక్స్డ్ చేసేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళకి అక్కడ ఏంటంటే మరి వీళ్ళకి క్రాప్ ఫెయిల్యూర్ అయింది, ప్లేగ్ వచ్చింది, ఎపిడమిక్ వచ్చినప్పటికి కూడా బ్రిటిషర్స్ ట్యాక్స్ పే చేయమని చెప్తున్నాను అనమాట. దీని మీద గాంధీజీ గారు సత్యాగ్రహ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ కేదార్ డిస్టిక్ ఆఫ్ గుజరాత్. నెక్స్ట్ ఇన్ 1918 Mahatma Gandhi went to Ahmedabad organized Satyagraha movement amongst cotton
మిల్ వర్కర్స్ అనమాట. అలాగే నెక్స్ట్ 1917 అయిపోయింది కదా, మళ్ళీ 1918లో మహాత్మా గాంధీ అహ్మదాబాద్ వెళ్ళి టు ఆర్గనైజ్ ఏ సత్యాగ్రహ మూమెంట్ ఎగ్నెస్ట్ కాటన్ మిల్ వర్కర్స్ సపోర్ట్గా మళ్ళీ కూడా గాంధీజీ గారు మనకి ఇక్కడ ఏంటంటే సత్యాగ్రహ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గాంధీజీ 1919 డిసైడెడ్ టు లాంచ్ ఏ నేషన్ వైడ్ సత్యాగ్రహ అగెన్స్ట్ ద ప్రపోజ్డ్ రౌలట్ యాక్ట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అంటే ఏంటి, గాంధీజీ 1919లో ఒక నేషన్ వైడ్ సత్యాగ్రహ చేశారన్నమాట అగెన్స్ట్ ద, ఎందుకంటే బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేసిన రౌలట్ యాక్ట్ 1919 ఏదైతే బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేశారో దాని మీద సత్యాగ్రహ అనేది చేయడం జరిగిందనమాట. అసలు ఏంటి ఆ రౌలట్ యాక్ట్ మీద ఎందుకు గాంధీజీ గారు చేశారంటే, యాక్చువల్ ఏంటంటే ఇట్ గేవ్ ద ఎనార్మస్ powers to repress political activities and allow detention of political prisoners without ట్రయల్ ఫర్ 2 years. అంటే ఏంటి, ఎవరైతే ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకి ఎనార్మస్ పవర్స్ అనమాట, ఎన్నో పవర్స్ ఏదైనా చేయొచ్చు అనమాట. అలాగే ఏంటంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తే వితౌట్ ట్రయల్ ఫర్ 2 years అనమాట. అంటే ఏంటి, అది తప్పు చేశాడా లేదా అని తెలియకుండా, అసలు ఏమి అంటే తప్పు చేశాడా లేదా ఒక ఎవిడెన్స్ ఏమీ చూడకుండా డైరెక్ట్గా ఒక 2 years జైల్లో పెట్టాడు అనమాట. అందుకు గాంధీజీ గారు ఏం చేశారంటే ఈ రూలట్ యాక్ట్ మీద అసలు సత్యాగ్రహ అనేది చేయడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఇది అయితే ఈ సత్యాగ్రహ ఈ రౌలట్ యాక్ట్ ఎప్పుడైతే తీసుకొచ్చారో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ సో మెనీ పీపుల్ ఆర్ ఎగ్నెస్ట్ దిస్ రౌలట్ యాక్ట్. ఎందుకు చాలామంది మీద కావాలని ఎవరైతే మన ఇండియా నేషనల్ మీద మనకి పోరాడతారో వాళ్ళందరి మీద కూడా ఏం చేస్తారు, వీళ్ళు కేసులు పెట్టేసి చేయడం జరుగుతుంది. సో అందుకే అందరికీ తెలుసు, వెరీ ఫేమస్ ఏంటి, ఆన్ 13th April ద ఇన్ఫేమస్ జలియన్ బాగ్ ఇన్సిడెంట్స్ టుక్ ప్లేస్. అసలు ఏం జరిగిందో మీ అందరికి కూడా తెలుసు. లార్జ్ క్రౌడ్ అనమాట. ఆ రోజు అందరూ కూడా ఒక క్రౌడ్ దగ్గర గ్యాదర్ అయ్యి ఆ జలియన్ వాలా బాగ్ దగ్గర టు ప్రొటెస్ట్ అగైన్స్ట్ ద గవర్నమెంట్ రూల్ ఏవైతే ఈ రౌలట్ యాక్ట్ మీద ప్రొటెస్ట్ చేయడానికి అందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు. అలాగే అదర్స్ హ్యాడ్ టు అటెండ్ ద యాన్యువల్ బైసాఖీ ఫెయిర్ అనమాట. బైసాఖీ అంటే తెలుసు, పంజాబ్ సిక్కిజంలో అది ఒక ఫెస్టివల్ అనమాట. సో అందరూ కూడా గ్యాదర్ అయ్యేసరికి, సో ఎవరైతే మీకు అందరికీ తెలిసి ఉంటుంది జనరల్ డయ్యర్ ఏం చేశాడంటే అందరికీ సూటబుల్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారనమాట. అంటే ఏంటి, ఆ పక్కన డోర్స్ అన్నీ కూడా మూసి ఎవరు దొరికితే వాళ్ళని చంపేశారనమాట. అర్థమవుతుందా? సో దీంతో ఏం జరిగిందంటే యాజ్ ద జలియన్ వాలా బాగ్ న్యూస్ గురించి మొత్తం ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి నార్త్ ఇండియన్ సైడ్ అయితే మొత్తం అందరు స్ట్రీట్స్కి వచ్చి టౌన్స్ ఇవన్నీ కూడా తగలబెట్టారు. అలాగే స్ట్రైక్స్, క్లాసెస్ విత్ పోలీస్ అండ్ అటాక్స్ ఆన్ ఏవైతే పోలీస్ మీద అటాక్ చేసి అలాగే గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా మొత్తం కూడా డిస్ట్రాయ్ చేస్తారనమాట. ఈ న్యూస్ తర్వాత తెలిసిన మన ఇండియా పీపుల్కి అనమాట. అర్థమవుతుందా? సో అయితే ఇక్కడ గాంధీజీ ఏం చేశారు, సీయింగ్ వైలెన్స్ స్ప్రెడ్ మహాత్మా గాంధీ కాల్డ్ ఆఫ్ ద మూమెంట్. అయితే ఏదైతే మహాత్మా గాంధీ సత్యాగ్రహ మూమెంట్ చేశారో ఆయన కాల్డ్ ఆఫ్ చేశారు, అంటే ఆపేశారు. మీ అందరికీ తెలిసే గాంధీజీ గారికి ఏంటంటే వైలెన్స్ అంటే అసలు నచ్చదనమాట. సో ఏదైనా కూడా త్రూ నాన్ వైలెన్స్ ద్వారా మనం తీసుకోవచ్చు అని చెప్పి గాంధీజీ గారు అనుకుంటారు. సో ఫైనల్గా ఈ జలియన్ వాలా బాగ్లో ఇంత జరిగిన తర్వాత ఏం చేశారంటే గాంధీజీ గారు ఏం చేశారంటే ఫైనల్గా జనాలందరికీ కూడా కోపం వచ్చి, అంటే చాలా దారుణం అండి అది. ఎందుకంటే మనకి అంతా కూడా ఒక దగ్గర గ్యాదర్ అయిన తర్వాత అందరికి కూడా అసలు వెళ్ళకుండా కూడా ఫుల్ కాల్చేశారనమాట. అది తెలిసిన ప్రజలు ఫుల్ నార్త్ ఇండియా సైడ్ మొత్తం కూడా అన్నీ కూడా స్ట్రైక్స్ ఏవి దొరుకుతాయి గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేస్తారు. సో దీనికి కొద్దిగా అంటే గాంధీజీ ఏమనుకున్నారంటే ఏదైనా త్రూ నాన్ వైలెన్స్ ద్వారా మనం చేయొచ్చు అని చెప్పి అనుకున్నారు. సో ఈ వైలెన్స్ చూసి గాంధీజీ గారు ఏం చేశారంటే మూమెంట్ని కాల్డ్ ఆఫ్ చేశారనమాట. వెంటనే మూమెంట్ని ఏం చేశారంటే ఇంకా కాల్డ్ ఆఫ్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. అర్థమైందా? సో నెక్స్ట్ ద ఫస్ట్ వరల్డ్ వార్. నెక్స్ట్ ఏంటంటే అయితే గాంధీజీకి ఎప్పటి నుంచో కూడా ఏంటంటే ముస్లిమ్స్కి అంటే హిందూస్కి యునైట్ చేయడానికి ఎప్పుడు కూడా గాంధీజీ గారు ఆలోచించేవారు అనమాట. అసలు ఎలాగా అంటే యునైట్ చేయడానికి అని చెప్పి. ఆ తర్వాత ఏం జరిగిందంటే యాక్చువల్గా చూడండి, ఇప్పుడు కూడా గాంధీజీ హిందూ ముస్లిమ్స్ క్లోజర్ టుగెదర్ అనేది. సో వన్ ఆఫ్ ద వే డూయింగ్ ఈ ఫెల్ట్ దట్ ఏమన్నారంటే అది ఖిలాఫత్ ఇష్యూ ద్వారా మనం హిందూస్ని ముస్లిమ్స్ని ఒకటిగా యునైట్ చేయొచ్చు అని చెప్పి గాంధీజీ గారు ఆలోచించారు. అసలు ఏంటి ఆ ఖిలాఫత్ ఇష్యూ అంటే ఇప్పుడు చూద్దాం. ఖిలాఫత్ ఇష్యూ So the first world war had ended with the defeat of Ottoman Turkey అనమాట. And rumors is harsh peace treaty was going to impose then Ottoman Empire. The spiritual head of the Islamic world, the Khalifa committee was formed in Bombay in March 1999. అయితే ఏమైంది, ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడైతే జరిగిందో
హ్యాస్ ఎండెడ్ విత్ డిఫీట్ ఆఫ్ ఒట్టమన్ ఎంపైర్, ఓడిపోయారు అనమాట. అండ్ రోమర్స్ హ్యాస్ పీస్ ట్రీటీ విచ్ వాజ్ గోయింగ్ టు ఇంపోజ్ దెన్ ఒట్టమన్ ఎంపైర్లో ఒక ఇంపోజ్ చేయమని చెప్పి ఒక రోమర్ అయితే వచ్చింది. ద స్పిరిచువల్ హెడ్ ఆఫ్ ద ఇస్లామిక్ వరల్డ్ అంటే ఏంటి, ఇస్లామ్స్లో అంటే ముస్లిమ్స్ స్పిరిచువల్ హెడ్ ఏంటంటే దిస్ ఖలీఫా అనమాట. సో ఖలీఫా కమిటీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ బొంబాయి. ఎప్పుడు ఫామ్ చేశారంటే March 1919. The young generation of Muslim leaders like brothers Muhammad Ali and Shaukat Ali began discussing the Mahatma Gandhi about united mass action on the issue. అంటే మీ మాస్ యాక్షన్ ఆన్ ద ఇష్యూ అంటే మీకు అర్థమైంది అంటే ఏంటి, గాంధీజీ ఏమనుకున్నారు, ఎలాగైనా హిందూస్ని ముస్లిమ్స్ని యునైట్ చేయాలి అని చెప్పి అని చూస్తుంటే కరెక్ట్గా ఏం జరిగిందంటే ఇది ది ఫస్ట్ వరల్డ్ వార్ అనేది జరిగినప్పుడు ఏంటంటే డిఫీట్ ఆఫ్ ఒట్టమన్ ఎంపైర్ని డిఫీట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఒక పీస్ ట్రీటీ ఏంటంటే ఇంపోజ్డ్ ఆన్ ఒట్టమన్ ఎంపైర్ అనమాట. అయితే ఇక్కడ ఏంటి మెయిన్ అంటే ద స్పిరిచువల్ ఇస్లామిక్ యొక్క స్పిరిచువల్ హెడ్ వరల్డ్ ఎవర్ అంటే ద ఖలీఫా అనమాట. ద ఖలీఫత్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ బొంబాయి ఇన్ March 1919లో ఫామ్ అయింది. అయితే యంగ్ జనరేషన్ ముస్లిం లీడర్స్ అప్పుడు ఎవరంటే మొహమ్మద్ అలీ అండ్ షౌకత్ అలీ గాంధీజీ గారితో డిస్కస్ చేసి ఏమంటారంటే ఇది ఒక మాస్ యాక్షన్గా పెద్ద మూమెంట్ చేద్దామని చెప్పి అనుకుంటారు. గాంధీజీ కూడా ఏమనుకున్నారు, ఇదే సరైన టైము, మన హిందూస్ ముస్లిమ్స్ కలిపి ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి గాంధీజీ కూడా ఈ మూమెంట్ని చేయడం జరిగింది. అయితే చూడండి, అట్ ద కలకత్తా సెషన్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ September 1920లో ఏం జరిగిందంటే హీ కన్విన్స్డ్ అదర్ లీడర్స్ ఆఫ్ ద నీడ్ టు స్టార్ట్ ఏ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ ద సపోర్ట్ ఆఫ్ ఖిలాఫత్ యాజ్ వెల్ యాజ్ ఫర్ స్వరాజ్ అనమాట. అయితే ఏం జరిగింది, సో ఇదే విధంగా ఇద్దరిని కూడా కలపొచ్చు అని చెప్పి గాంధీజీ ఆలోచించారు. ఆ తర్వాత ఏం జరిగింది, కలకత్తా సెషన్ ఆఫ్ ద కాంగ్రెస్ ఇన్ September 1920 అనమాట. ఎక్కడ కలకత్తా సెషన్ ఆఫ్ ద కాంగ్రెస్ ఇన్ September 1920 ఈ కన్విన్స్డ్ అదర్ లీడర్స్ను కూడా కన్విన్స్ చేశారు. ఎవరు, గాంధీజీ కన్విన్స్ చేసి మనం ఒక నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని స్టార్ట్ చేద్దాం ఇన్ ద సపోర్ట్ ఆఫ్ ఖిలాఫత్కి సపోర్ట్గా, అలాగే యాజ్ వెల్ as స్వరాజ్ మనకి ఇండిపెండెన్స్ సపోర్ట్గా రెండు ఇష్యూల మీద మనం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఒక లాంచ్ చేద్దామని చెప్పి కలకత్తా సెషన్ కాంగ్రెస్ September 1920లో గాంధీజీ గారు అనుకున్నారు అనమాట. సో అయితే గాంధీజీ ఇన్ హిజ్ ఫేమస్ బుక్ హింద్ స్వరాజ్లో ఏం రాశారంటే మహాత్మా గాంధీ డిక్లేర్డ్ దట్ బ్రిటిష్ రూల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ఇండియన్స్. అంటే ఈ నాన్ కోఆపరేషన్ అనేది ఎందుకు తీసుకురావడం జరిగిందంటే అంటే గాంధీజీ ఏమనుకున్నారంటే యాక్చువల్గా ఈ బ్రిటిష్ రూల్ అనేది సాధ్యమైంది ఎలాగంటే ఇండియాస్ ఒక్క కోఆపరేషన్, అదే కోఆపరేషన్ లేకపోతే సాధ్యం అవ్వదు కదా అని చెప్పి దానికే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని తీసుకొచ్చారనమాట. అది హిందీ స్వరాజ్ గాంధీజీ రాసిన హిందీ స్వరాజ్ 1919 బుక్లో అది రాయడం అనేది జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఫైనల్గా ఏం జరిగిందంటే ఫైనలీ అట్ ద కాంగ్రెస్ సెషన్ at Nagpur in December 1920 a compromise was worked out and the non-cooperation program was adopted అనమాట. ఫైనల్గా నాగ్పూర్ సెషన్ December 1920లో జరిగినప్పుడు అందరూ కూడా దాన్ని ఏంటంటే ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని అందరూ కూడా అడాప్ట్ చేయడం అనేది జరిగింది. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే ఏంటంటే అసలు ఏంటి, బాయ్కాట్ అంటే ఆర్మీ లెగిస్లు అన్నీ కూడా బాయ్కాట్ చేయడం అంటే ఏంటి, బ్రిటిషర్స్కి ఏది కూడా ఏంటి అంటే ఏది కూడా మనం సహకరించకపోవడం అనమాట. అంటే ఏంటి, వాళ్ళు గూడ్స్ కొనకపోవడం, అలాగే ఇవన్నీ కూడా అలాగే వాళ్ళు గూడ్స్ కొనకపోవడం, అలాగే లిక్కర్ షాప్స్ బ్యాన్ చేయడం, ఫారెన్ క్లాత్, అలాగే ఏం చేశారంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో వాళ్ళు ఏవైతే ఫారెన్ క్లాత్స్ ఉంటాయో అవన్నీ ఒక దగ్గర తెచ్చి కాల్చారనమాట. అలాగే దీనివల్ల ఏమైందంటే బ్రిటిషర్స్కి చాలా నష్టం జరిగిందనమాట. ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క వాల్యూ అనేది డ్రాప్ అయిపోయింది అనమాట. ఎంతంటే యాక్చువల్గా డ్రాపింగ్ ఫ్రమ్ వాళ్ళకి ఎంత నష్టం అంటే 102 crore ప్రాఫిట్ నుంచి ఫైనల్గా 57 crore ప్రాఫిట్కి పడిపోయారు అనమాట ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వల్ల. సో ఇదంతా కూడా మన ఇండియన్స్ అందరూ కూడా చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చేయగలన ఏం చేశారంటే వేరింగ్ ఓన్లీ ఇండియన్ వన్స్ ప్రొడక్షన్ ఆఫ్ ఇండియన్ హ్యాండ్లూమ్స్ వెంట్ ఆఫ్. అంటే ఏమైంది, అప్పటి వరకు బ్రిటిషర్స్ నుంచి ఏవైతే గూడ్స్ క్లాత్స్ ఇవన్నీ ఇండియా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారో ఆ తర్వాత ఇండియాలో తయారు చేసిన బట్టలు అందరూ కూడా వేసుకోవడం వల్ల మన ఇండియన్ ఒక టెక్స్టైల్స్ అలాగే హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ ఖిలాఫత్ మూవ్మెంట్ బిగిన్ ఇన్ January 21. మీకు యునైటెడ్గా రెండు కూడా ఈ January 21లో రెండు కూడా ఒకేసారి అంటే ఒకే ఇష్యూ, నాన్ కోఆపరేషన్ అంటే ఖిలాఫత్ ఇష్యూ అలాగే స్వరాజ్ మీద కూడా ఒకేసారి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే. నెక్స్ట్
In Awadh, peasants were led by Baba Ramchandra. 1 minute, sorry. In Awadh, peasants were led by Baba Ramchandra movement against Talukdar and landlords. అయితే అవాధ్లో ఏం జరిగిందంటే పిజెంట్ మూవ్మెంట్స్ వాజ్ లెడ్ బై ఎవరంటే బాబా రామచంద్ర ఎ సన్యాసి అనమాట. హూ హ్యాడ్ ఎర్లియర్ బీన్ టు ఫిజీ యాజ్ ఎన్ ఇండేంజర్ లైబ్రరీగా వచ్చి అయితే ఈ మూవ్మెంట్ వాజ్ ఎగ్నెస్ట్ టాలుగ్లర్స్ అండ్ ల్యాండ్ లార్డ్స్ అనమాట. ఎందుకు అంటే హూ డిమాండెడ్ ఫ్రమ్ పిజెంట్స్ ఎక్స్ట్రాబెంట్లీ హై రెంట్స్ అండ్ అంటే ఏంటి ఎక్కువగా పిజెంట్స్ మీద ల్యాండ్ లార్డ్స్ ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ఈ ట్యాక్సెస్ హై ట్యాక్సెస్ వేస్తున్నారు అనమాట. దాని మీద మూవ్మెంట్ అనేది జరగడం జరిగింది అవాధ్లో. వాజ్ లెడ్ బై ఎవరంటే బాబా రామచంద్ర అనమాట చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే అదనమాట అవాధ్లో జరిగిన ఇష్యూ. నెక్స్ట్ బై అక్టోబర్ ద ఓల్డ్ కిషన్ సభ వాజ్ సెటప్ హెడెడ్ బై అలాగే అక్టోబర్లో ద ఓల్డ్ కిషన్ సభ వాజ్ హెడెడ్ బై జవహర్లాల్ నెహ్రూ, బాబా రామచంద్ర అండ్ ఫ్యూ అదర్స్. అయితే అక్టోబర్లో ఒక సభని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాన్ని ఏమంటారంటే ఓల్డ్ కిషన్ సభ వాజ్ సెటప్డ్ బై జవహర్లాల్ నెహ్రూ, బాబా రామచంద్ర అండ్ ఫ్యూ అదర్స్. వీళ్ళంతా కూడా ఒక సభని పెట్టడం జరిగింది. దాన్ని ఓల్డ్ కిషన్ సభ హెడెడ్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. విత్ ఇన్ ఎ మంత్ ఓవర్ 300 బ్రాంచెస్ హ్యాడ్ బీన్ సెటప్ ఇన్ విలేజెస్ అరౌండ్ ద రీజన్. 300 బ్రాంచెస్ ఈ సభని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. 300 బ్రాంచెస్ పెట్టడం జరిగింది ఓద్ కిసాన్ సభ అనేది. అర్థమవుతుందా? సో when the non-cooperation began the following moment, the effort of the Congress was integrate to అవాధ్ రీజన్ అనమాట. అంటే ఇది నాన్ కోఆపరేషన్ అప్పుడు జరుగుతున్నప్పుడు ఈ అవాధ్ యొక్క ప్రెజెంట్ స్ట్రగుల్ కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగిందనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇన్ 1928 వల్లభాయ్ పటేల్ లెడ్ ద అయితే 1928లో ఏం జరిగింది? వల్లభాయ్ పటేల్ లెడ్ ద పీజెంట్ మూవ్మెంట్ ఇన్ బార్దోలి ఏ తాలూకా ఇన్ గుజరాత్ ఎగ్నెస్ట్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ నోన్ యాజ్ బార్దోలి సత్యాగ్రహ అనమాట. అయితే 1928లో ఏం జరిగిందంటే యాక్చువల్గా 1928లో ఏం జరిగిందంటే వల్లభాయ్ పటేల్ లెడ్ ద పీజెంట్ మూవ్మెంట్ని వల్లభాయ్ పటేల్ గారు స్టార్ట్ చేయడం జరిగింది 1928లో. అయితే 1928లో దాన్ని అంటే ఎగ్నెస్ట్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అంటే ఎందుకు అదంటే ల్యాండ్ రెవెన్యూ అనమాట. అంటే ల్యాండ్ రెవెన్యూ ఎక్కువ వేసడం వల్ల దాని మీద ఏం జరిగిందంటే ఈ యొక్క బార్దోలి సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనమాట. దాన్నే ఏమంటారంటే మనం బార్దోలి సత్యాగ్రహ అని చెప్పి అంటామన్నమాట. అలాగే ఇంకో ఏం జరిగిందంటే 1 మినిట్ నెక్స్ట్ అలాగే ఒక పక్క మళ్ళీ మన గూడెం హిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. అంటే ఇంకా మొత్తం అవుతుంటే మన ఆంధ్రప్రదేశ్లో గూడెం హిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనికి హెడ్ ఎవరంటే మీ అందరికీ తెలిసి వెరీ ఫేమస్ లీడర్ ట్రైబల్ లీడర్ అల్లూరి సీతారామరాజు అనమాట. సో ఈయన ఏంటంటే ఒక మిలిటెంట్ గొరిల్లా మూవ్మెంట్ని స్ప్రెడ్ చేశారు ఇన్ ఎర్లీ 1920s. నాట్ ఏ ఫార్మ్ ఆఫ్ స్ట్రగుల్ దట్ ద కాంగ్రెస్ కుడ్ అప్రూవ్. హియర్ ఈజ్ ఇన్ ద ఫారెస్ట్ రీజన్స్ అనమాట. ఈ ఫారెస్ట్ రీజన్స్లో వీళ్ళు సీక్రెట్గా ఈ మిలిటెంట్ గొరిల్లా మూవ్మెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్రిటిషర్స్ మీద ఎంత పోరాడారు. హ్యాస్ క్లోజ్ లాస్ ఫారెస్ట్ ప్రివెంటింగ్ పీపుల్ ఫ్రమ్ ఎంటరింగ్ ద ఫారెస్ట్ టు గ్రేజ్. అంటే ఎందుకు ఈ మూమెంట్ అనేది జరిగిందంటే బ్రిటిషర్స్ ఏం చేశారంటే అందరికీ తెలిసి ఎవరైతే ఫారెస్ట్లో ఉంటారో అదే వాళ్ళకి దేవుడిగా భావిస్తారు. అలాగే వాళ్ళ యొక్క యానిమల్స్ ఇవన్నీ కూడా అలాగే వాళ్ళు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తారు. బ్రిటిషర్స్ ఏం చేశారు అవన్నిటిని కూడా ప్రివెంట్ చేశారనమాట. అంటే ఏవి కూడా వాళ్ళు ఫ్రూట్స్ని తీయకూడదు, ఫారెస్ట్ యానిమల్స్ని గ్రేస్ చేయకూడదు, క్యాటిల్స్ అలాగే ఫ్యూయల్ వుడ్ని కూడా ఏమీ కలెక్ట్ చేయాలని చెప్పి చేయకూడదని రిస్ట్రిక్షన్స్ పెట్టడంతో ఫైనల్గా వీళ్ళందరూ కూడా బ్రిటిషర్స్ మీద ఎదురు తిరగడం జరిగిందనమాట. మెయిన్ లీడర్ వచ్చి అందరికీ తెలుసు అల్లూరి సీతారామరాజు అనమాట. అది ఇక్కడ గూడెం హిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. సో ఫైనల్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది అల్లూరి సీతారామరాజుని బ్రిటిషర్స్ వాళ్ళు చంపేస్తారనమాట. అర్థమైందా? సో హీ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫోక్ లీడర్ అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది? వర్కర్స్ టు హ్యాడ్ దేర్ ఓన్ అయితే స్వరాజ్ ఇన్ ద ప్లాంటేషన్. అలాగే ఈ ప్లాంటేషన్ వర్కర్స్ కూడా ఏమంటే అస్సాంలో ఎక్కువ ఉండేవారు ప్లాంటేషన్ వర్కర్స్.
Assam. So freedom means right to move freely and out of the confined space in which they were enclosed. It meant written a link with the village from they had come under the అయితే ఏం జరిగింది అండర్ ద ఇన్లాండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1859 అనేది ఒకటి తీసుకొచ్చారు. ప్లాంటేషన్ వర్కర్స్ వర్ నాట్ పర్మిటెడ్ టు లివ్ ద టీ గార్డెన్స్ వితౌట్ పర్మిషన్. ఇన్ఫ్యాక్ట్ దేర్ వర్ రేర్లీ గివెన్ సచ్ పర్మిషన్. అంటే ఏంటి, ఇన్లాండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1859 బ్రిటిష్ తీసుకొచ్చారనమాట. అయితే ఎక్కువగా ఈ ప్లాంటేషన్ వర్కర్స్ అంటే ఏంటి, టీ గార్డెన్స్ అని మీకు అందరికీ తెలుసు, ఎక్కువగా అస్సాంలో ఉంటుందన్నమాట. ఏంటి టీ గార్డెన్స్ ఇవన్నీ. అయితే ఎవరైతే అక్కడ వన్స్ అడుగు పెడతారో వాళ్ళు పర్మిషన్ లేకుండా వాళ్ళు బయటకు వెళ్ళడానికి లేదు. సో ఇవన్నీ పర్మిషన్స్ పెట్టడంతో వాళ్ళందరూ కూడా కోపం వచ్చి అక్కడ ఈ అస్సాం పీపుల్ ఎవరైతే ట్రీ ప్లాంటేషన్ వర్కర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా బ్రిటిష్ మీద యాజిటేషన్ చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ అయితే ఫిబ్రవరిలో ఏం జరిగింది, 1922లో ఫిబ్రవరి 1922 మహాత్మా గాంధీ డిసైడెడ్ టు విత్డ్రా ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. అయితే ఫిబ్రవరి 1922లో మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ విత్డ్రా చేసుకుందామని అనుకుంటున్నారు. ఎందుకు ఈ ఫెల్ట్ దట్ మూవింగ్. అయితే ఎందుకు ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని మహాత్మా గాంధీ విత్డ్రా చేసుకుంటారంటే మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పాను ఏంటి, మహాత్మా గాంధీకి ఏదైనా కానీ త్రూ నాన్ వైలెన్స్ ద్వారా చేయాలని ఉంది. కానీ ఈ మూవ్మెంట్లో ఏంటి, కొన్ని ప్లేసెస్లో వైలెన్స్ అనేది ఎక్కువ అయిపోయింది. సత్యాగ్రహస్ ఏంటి, ట్రైన్డ్ బిఫోర్. అంటే గాంధీజీ ఆలోచన ఏంటంటే ఏదైనా ఒక సత్యాగ్రహ చేసినప్పుడు వాళ్ళకి బిఫోర్ ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఏంటి, త్రూ నాన్ వైలెన్స్ అని. కానీ చాలామంది ఏం చేశారంటే సమ్ లీడర్స్ అక్కడక్కడ ఎక్కువగా వైలెన్స్ చేయడం జరిగింది. అందుకు గాంధీజీ గారు ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది విత్డ్రా అనేది చేసుకున్నారు అనమాట. అర్థమైందా. ఆ తర్వాత ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 తీసుకొచ్చారు. దే ఫెల్ట్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్ టు అపోజ్ బ్రిటిష్ పాలసీస్ అనమాట. బ్రిటిష్ పాలసీస్ని అపోజ్ చేయొచ్చు అని అనుకున్నారు. దే ఫెల్ట్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్ టు ఆర్గ్యూ ఫర్ రిఫార్మ్ అండ్ ఆల్సో డెమోన్స్ట్రేట్ అట్ దీస్ కౌన్సిల్స్ వాజ్ నాట్ ట్రూలీ డెమోక్రటిక్ అని చెప్పి అప్పుడు సిఆర్ దాస్ గారు అండ్ మోతీలాల్ నెహ్రూ ఫార్మ్డ్ ద స్వరాజ్ పార్టీ విత్ ఇన్ ద కాంగ్రెస్ టు ఆర్గ్యూ ఫర్ ఏ రిటర్న్ టు కౌన్సిల్ పాలిటిక్స్ అనమాట. సిఆర్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ ఏం చేశారు, ఒక స్వరాజ్ పార్టీని ఫౌండ్ చేశారు అనమాట విత్ ఇన్ ద కాంగ్రెస్ టు ఆర్గ్యూ ఫర్ రిటర్న్ టు కౌన్సిల్ పాలిటిక్స్ అనమాట. అంటే ఏంటి అంటే ఆర్గ్యూ చేయడానికి అనమాట, టు రిటర్న్ టు ఏ కౌన్సిల్ పాలిటిక్స్ అనేవి తీసుకొచ్చారు. దేని ద్వారా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అనమాట. బట్ యంగర్ లీడర్స్ లైక్ జవహర్లాల్ నెహ్రూ అండ్ సుభాష్ చంద్రబోస్ ప్రెషర్ ఫర్ మోర్ రాడికల్ మాస్ ఎజిటేషన్, ఇంకా పెద్ద మాస్ ఎజిటేషన్ చేయాలి ఫర్ ఫుల్ ఇండిపెండెన్స్ డేకి అని చెప్పి. సో ఆ తర్వాత ఏమైంది, సో ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్ ఆఫ్ ఇంటర్నల్ డిబేట్ అండ్ ఇంటెన్షన్స్, టూ ఫ్యాక్టర్స్ అగైన్ షేప్డ్ బై ఇండియన్స్ అండ్ కొలాప్స్డ్ ఆఫ్టర్ 1930 యాజ్ ద డిమాండ్ ఫర్ అగ్రికల్చర్ గూడ్స్ ఎగ్నెస్ట్ దిస్ బ్యాక్గ్రౌండ్ న్యూ టోరీ. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఈ ఒక కమిషన్ కూడా ఇండియాకి తేవడం జరిగిందనమాట. ఆ కమిషన్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, సైమన్ కమిషన్ 1928లో తీసుకురావడం జరిగింది. సైమన్ కమిషన్. అయితే ఇండియా అందరూ కూడా గ్రీటెడ్ విత్ ఒక బ్లాక్ ఫ్లాగ్స్ పెట్టుకుని గో బ్యాక్ సైమన్ అనమాట. ఆల్ పార్టీస్ ఇంక్లూడింగ్ ద కాంగ్రెస్ అండ్ ముస్లిం participate in the demonstration in an effort to win them over. The Viceroy Lord Irwin announced in October 1928 a dominion status for that. అంటే ఏంటి అంటే యాక్చువల్ ఆ సైమన్ కమిషన్ దేనికి వచ్చిందంటే ఇండియాకి ఒక డొమినియన్ స్టేటస్ ఇస్తాము అనే ఆలోచనతో దట్ సైమన్ కమిషన్ వచ్చింది. కానీ ఎవరు కూడా దాన్ని ఒప్పుకోలేదన్నమాట. అందరూ కూడా ఆ సైమన్ కమిషన్ గో బ్యాక్ అని అన్నారు. సో ఆఫ్టర్ ఆల్ ఆ తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది అయిందన్నమాట. అయితే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఎవరు కూడా వెళ్ళలేదు. కానీ సెకండ్ రౌండ్ టేబుల్ ఇది మాత్రం బిఫోర్ గోయింగ్ టు దెన్ ఆ తర్వాత అలాగే ఇన్ December 1929 అండర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ ద లాహోర్ కాంగ్రెస్ ఫార్మలైజ్డ్ ద డిమాండ్ ఆఫ్ పూర్ణ స్వరాజ్. ఇట్ వాస్ డిక్లేర్డ్ దట్ 26 January 1930 వుడ్ బి సెలబ్రేటెడ్ యాజ్ ఇండిపెండెన్స్ డే. అయితే December 1929 అండర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ ద లాహోర్ కాంగ్రెస్ ఫార్మలైజ్డ్ ద డిమాండ్ ఆఫ్ పూర్ణ స్వరాజ్ అని డిమాండ్ చేయడం జరిగింది. సో ఇట్ వాస్ డిక్లేర్డ్ ద 26 January 1930 వుడ్ బి సెలబ్రేటెడ్ యాజ్ ఇండిపెండెన్స్ డే అని చెప్పి అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఎందుకు మనకి 26 January మనం రిపబ్లిక్ డే ఆ రోజు కాన్స్టిట్యూషన్ ఎందుకు ఆ రోజు అడాప్ట్ చేసుకున్నారంటే ఇదే రీజన్ అనమాట. ఎందుకు 26 January 1930
డిక్లేర్ చేశారనమాట. వుడ్ బి సెలబ్రేటెడ్ యాజ్ ఇండిపెండెన్స్ డే అనమాట. అందుకే మనం 26 జనవరిని 1950 మనం కాన్స్టిట్యూషన్ని ఇంప్లిమెంట్ చేయడం ఆ రోజు నుంచి చేయడం జరిగింది. ఆన్ 31st January 1930 హీ సెంట్ ఏ లెటర్ టు ఇర్విన్ స్టార్టింగ్ 11 డిమాండ్స్ అబాలిష్ ద సాల్ట్ ట్యాక్స్ అనమాట. అందులో మేజర్ గాంధీజీ గారు ఏం రాశారంటే ఈ సాల్ట్ ట్యాక్స్ని అబాలిష్ చేయమని, అది గాంధీజీ గారు మేయర్ యొక్క కోరిక. అది 21st January ఈ సెంట్ లెటర్ టు ద వైస్రాయ్కి ఒక లెటర్ అనేది పంపించడం అనేది జరిగిందనమాట. అర్థమవుతుందా? సారీ. అయితే అంటే ఆ లెటర్ ఏమైనా ఉంటే 11 డిమాండ్స్, మెయిన్ డిమాండ్ ఏంటంటే సాల్ట్ ట్యాక్స్ని అబాలిష్ చేయమని గాంధీజీ గారు పెంచారు. ఎందుకు సాల్ట్ ట్యాక్స్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, యాక్చువల్గా సాల్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తారు. రిచ్ పూర్ అందరూ కూడా యూజ్ చేయాల్సిందే. సాల్ట్ లేకపోతే ఎవరు కూడా ఉండదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్. సో ఇది ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమైంది, చాలామందికి కూడా కోపం వచ్చింది. ఎందుకు ట్యాక్స్ ఆన్ సాల్ట్, ఇంకా దాని మీద మోనోపోలీ ఓవర్ గవర్నమెంట్ ట్యాక్స్ పెంచడం, అలాగే మోనోపోలీ మీద ట్యాక్స్ నడపడం వల్ల అందరికి కూడా కోపం అనేది బాగా వచ్చిందనమాట. అయితే ఆ తర్వాత ఏం చేశారు అందరూ కూడా, సో రివీల్డ్ దట్ మోస్ట్ అప్రెసివ్ ఫేస్ ఆఫ్ బ్రిటిష్ రూల్. ఆ తర్వాత గాంధీజీకి అది కోపం వచ్చి ఎవరైతే వయసులో ఉన్నారో దాని మీద యాక్షన్ తీసుకోలేదనమాట. అప్పుడు గాంధీజీ గారు ఏం చేశారంటే, సో గాంధీజీ స్టార్టెడ్ ఇస్ ఫేమస్ సాల్ట్ మార్చ్. అందరికీ తెలుసు కదా, సాల్ట్ మార్చ్, దండి మార్చ్ అంటారు. అది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అంటే దీని మీద ఏది కూడా ఒప్పుకోకపోతే ఈ సాల్ట్ ట్యాక్స్ మీద గాంధీజీ గారు ఏం చేశారు, ఆ సాల్ట్ ట్యాక్స్ మీద మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేశారనమాట. స్టార్టెడ్ ఈజ్ సాల్ట్ మార్చ్ అకంపెనీడ్ బై గాంధీజీతో పాటు 78 వాలంటీర్స్ కూడా ఆ సాల్ట్ మార్చ్లో పాల్గొన్నారనమాట. ద మార్చ్ ఓవర్ ఎన్ని మైల్స్ అంటే 240 మైల్స్ అనమాట. మొత్తం 240 మైల్స్ ఫ్రమ్ గాంధీజీ ఆశ్రమం నుంచి సబర్మతి వరకు టు ద కోస్టల్ టౌన్ ఆఫ్ దండి వరకు అనమాట. అందుకే దీన్ని సాల్ట్ మార్చ్, దండి మార్చ్ అని చెప్పి అంటారనమాట. 78 వాలంటీర్స్తో 240 మైల్స్ అనమాట మొత్తం డిస్టెన్స్. అలాగే వాలంటీర్స్ వాక్డ్ ఫర్ 24 days. వాలంటీర్స్ అనేవారు గాంధీజీతో నడిచారు. రోజుకి 10 మైల్స్ నడిచేవారు అనమాట. రోజుకి 10 మైల్స్ నడిచేవారు గాంధీజీతో పాటు. థౌజండ్స్ కేమ్ టు హియర్ మహాత్మా గాంధీ వేర్ ఎవర్ ఈ స్టాప్డ్. ఎక్కడైతే మహాత్మా గాంధీ స్టాప్ చేస్తున్నారో చాలామంది పీపుల్ అక్కడికి వచ్చి గాంధీజీ గారిని చూసేవాళ్ళు అనమాట. అర్థమైందా? ఆన్ 6th April హీ రీచ్డ్ దండి అండ్ సెరమోనీలీ వైలేటెడ్ ద లా. ఫైనల్గా ఆయన 6th April దండికి రీచ్ చేశారు. సో అక్కడ రీచ్ చేసి గాంధీజీ గారు ఏం చేశారంటే సెరమోనియల్ లాని వైలేట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సాల్ట్ బై బాయిలింగ్ సీ వాటర్. అంటే ఏంటి, సీ వాటర్ని బాయిలింగ్ చేసి సాల్ట్ని తయారు చేశారనమాట. అంటే ఏదైతే వాటిని వైలేట్ చేసి గాంధీజీ గారే స్వయంగా, అలాగే వాళ్ళతో ఉన్న వాలంటీర్స్ అందరూ కూడా సాల్ట్ని తయారు చేయడం చేశారనమాట. సో దిస్ మార్క్డ్ ద బిగినింగ్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అనమాట. ఇదే మేజర్ రీజన్ ఏంటి, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్కి అనమాట. అర్థమవుతుందా? Okay, thank you. Next we will continue.